మామిడాకులు చూడు ఎంత బాగుంటాయో ఫ్రెష్గా. వావ్, ఇంకా పండగ కళ ఇదే. ఫెంటాస్టిక్గా ఉంటాయి కదా, లేతగా ఉంటాయి. మెయిన్ చూడడానికి ఇదే పండగ వాతావరణం అంటే. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక పక్క మామిడాకులు, ఒక పక్క పూలు. ఇవి చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది పండగ వాతావరణం. చేమంతి పూలు చూడు ఎంత బాగా హారం. చేమంతి పూలు ప్లస్ రోజా పూలు కలిపి మిక్స్ చేస్తున్నారు, అందుకే కళ్ళగా ఉండేది. పండగ వాతావరణం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇదే మన సంప్రదాయాలు. గౌరవిద్దాం మన సంప్రదాయాలు, మన ఆచారాలు గౌరవిద్దాం. పచ్చని మామిడాకుల తోరణాలతో, మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ గార్లాండ్తో మన ముంగిళ్ళంతా అలంకరించి పండగలు చేసుకుందాం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. పండగ అంటే ఇలా తోరణాలు కట్టి ఇంటి ముందర ముగ్గులంతా వేసి మళ్ళీ పూజ చేయాలి. పండుగ అంటే ఇంటి ముంగిట ముగ్గులు వేయాలి, పచ్చని తోరణాలు కట్టాలి, ఇలా పూలమాలలు వేయాలి, తోరణాలు కట్టి మళ్ళీ మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా దేవుడికి బాగా పూజ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వంటలు చేసుకోవాలి, దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి. మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉండి ఇంట్లో హ్యాపీగా ఉంటే ఇంకా అక్కడే లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరుడు, అన్ని దేవతలు, ముక్కోటి దేవతలు ఉంటారు. అంతే. అంటే మనకు దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా పూజ చేసి మంచి బట్టలు వేసుకొని ఇంట్లో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మళ్ళీ మంచిగా దేవునికి పూజ చేయాలి. మళ్ళీ మంచిగా పులిహార, మళ్ళీ వడలు, మళ్ళీ ఇది వచ్చి పాయసము, ఇది వచ్చి పెరుగన్నము. ఇలా మంచిగా మనకు దేవుడు ఇచ్చిన కాటికి తృప్తిగా చేసుకొని దేవుడి దగ్గర పెట్టి, కొంచెం నైవేద్యం దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనము తినేసేది, హ్యాపీగా ఉండేది. అంతే.